ప్రసాదం అన్నది విగ్రహానికి అర్పించేటువంటి పదార్థం అది. కాబట్టి విగ్రహారంతో మేము ఏమాత్రం పాలు పంపులు లేకుండా ఉన్నప్పుడు మేము ఎందుకని ఆ విగ్రహానికి అర్పించినటువంటి అర్పితాన్ని, ఆ ప్రసాదాన్ని తినాలి? అది వ్యతిరేకం కదమ్మా. కాబట్టి విగ్రహారాధన అంటే బైబిల్ ప్రకారంగా సృష్టికర్తను వెక్కిరించడం. మీకు మాట చెప్తాను, బైబిల్లో ఉంది. దానియేలు బెల్షస్సర్ అనేటువంటి చక్రవర్తితో అంటాడు, విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు, స్తుతించలేదు అంటాడు. అంటే మన ప్రాణము మన సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన సృష్టికర్త. ఆయన వదిలిపెట్టి విననైనను గ్రహింపనైనను చూడనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు, సృష్టికర్తకు ప్రతిగా మనం ఏదాన్ని పెట్టకూడదు. ఇది పాపం అని బైబిల్ చెప్తుంది. విగ్రహార్థం పాపం అని చెప్తుంది. దేవుని వదిలిపెట్టి విగ్రహాన్ని చేస్తున్నటువంటి ఇక్కడ పెట్టినటువంటి అర్పితాన్ని మేము తిన్నాం.